ఓకే. రోజు ఉదయం క్లాస్ కంటిన్యూషన్ అండి. జాగ్రత్తగా వినండి. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే. సింధు నాగరికత అనే పేరు ఎట్లా వచ్చిందంటే, ఈ నాగరికత సింధు నదికి ఇరువైపులా ఉండడం చేత సింధు నాగరికత అంటారు. అంటే ప్రజలు సింధు నది ఇరువైపులా నివసిస్తూ, జీవిస్తూ ఆ నాగరికత ఏర్పడింది. కాబట్టి ఈ నాగరికతకి సింధు నాగరికత అని పేరు పెట్టడం జరిగింది. ఓకే. ఇది అందరికీ తెలిసిందే. 1820లో హరప్ప మట్టి దిబ్బను కనుగొన్నది ఎవరు అంటే చార్లెస్ మోర్సన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1820లో హరప్ప మట్టి దిబ్బను కనుగొన్నది చార్లెస్ మోర్సన్. అయితే ఎలా బయటపడింది ఈ సింధు నాగరికత? ఈ నాగరికత ఎలా బయటకు వచ్చాయి అంటే 1886లో అక్కడి నుంచి స్టార్ట్ అయింది రైల్వే లైన్స్ వేయడం. ఫస్ట్ రైల్వే లైన్ ఎక్కడేశారు అంటే మహారాష్ట్రలో తానే, ముంబై టు తానే అక్కడ వేశారుగా. అది మొదటి రైల్వే లైన్. ఏపీలో అయితే రేణగుంట్ల టు పుత్తూరు, అది ఏపీలో. అది అందరికీ తెలిసిందే, సీనియర్గా చదువుతున్న ప్రతి ఒక్కరికి. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ 1856 సమయంలో ఏం జరిగిందంటే జేమ్స్ బార్డెన్ సోదరులు కరాచీ నుండి లాహోర్కి, ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూ రాస్తే ఇంపార్టెంట్ అనమాట. కరాచీ నుండి లాహోర్కి 1856లో రైల్వే మార్గం వేస్తున్న సమయంలో మొట్టమొదటిసారిగా సింధు నాగరికత అవశేషాలు త్రవ్వకాల్లో బయలుపడ్డాయండి. ఏ సందర్భంలో బయలుపడినాయి అన్నప్పుడు కరాచీ నుండి లాహోర్కి రైల్వే లైన్ వేస్తున్నప్పుడు. ఇంపార్టెంట్. కరాచీ టు లాహోర్, కరాచీ నుండి లాహోర్కి వేస్తున్న సందర్భంలో 1856లో బయలుపడడం జరిగింది. ఈ అవశేషాలు త్రవ్వకాల్లో క్రీస్తు శకానికి ఇక్కడ క్రీస్తు శకం కాదు, క్రీస్తు పూర్వం అన్నమాట. క్రీస్తు పూర్వం అండి, ఇది ఒకటి చూసుకోండి. క్రీస్తు పూర్వం 2500 ఏళ్ళ కిందట గొప్ప నాగరికత ఇది. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ 1902లో వైస్రాయ్ లార్డ్ కర్జన్ పురావస్తు శాఖను స్థాపించాడు. వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఎన్నిసార్లు అడిగిన బిట్ అంటే ఇది చాలా ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగాడు. పురావస్తు శాఖను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఒక రకంగా అడిగాడు. పురావస్తు శాఖను స్థాపించింది ఎవరు అని అడిగారు. సో ఇది 2 వేస్లో అడుగుతున్నాడు. ఈసారి కూడా అడిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నుంచి క్లాస్ కొంచెం స్లోగా వెళ్తుంది అంటే ఇంపార్టెంట్ పాయింట్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి నిదానంగా పిన్ టు పిన్ తెలుసుకుంటూ వెళ్ళిపోతాం. తర్వాత పురావస్తు శాఖ మొదటి డైరెక్టర్ జనరల్ సర్ జాన్ మార్షల్. ఇది కూడా ప్రీవియస్ బిట్. పురావస్తు శాఖ మొదటి డైరెక్టర్ జనరల్ సర్ జాన్ మార్షల్. ఈయన ఆధ్వర్యంలోనే సింధులో త్రవ్వకాలు జరుగుతాయి అన్నమాట. పురావస్తు శాఖ మొదటి డైరెక్టర్ సర్ జాన్ మార్షల్. వెరీ 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 ఇంపార్టెంట్, అడిగే ఛాన్సెస్ ఉన్న ఏరియా ఇదంతా. 1921లో సర్ జాన్ మార్షల్ సింధులో త్రవ్వకాలు జరిపించాడు. 1921లో సింధు ప్రాంతంలో త్రవ్వకాలు జరిపించారు. ఈయనెవరు? మొదటి పురావస్తు శాఖకు సంబంధించిన డైరెక్టర్ జనరల్. దీంతో భారత నాగరికత కూడా ప్రపంచంలో అంటే సింధులో త్రవ్వకాలు జరిగారు. ఇది అన్ని వెలుగులోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే భారత నాగరికత కూడా ప్రపంచంలో అతి పురాతన నాగరికతలలో చోటు దక్కించుకుంది. నేను పొద్దున్న వీడియోలో చెప్పినప్పుడు ఏం చెప్పాను? మొదటి నాగరికత మెసొపొటేమియా నాగరికత, రెండవ నాగరికత ఈజిప్ట్ నాగరికత, మూడవ నాగరికత మన సింధు నాగరికత. నేను కమెంట్ పెట్టండి అని చెప్పాను. కొంతమంది కమెంట్ పెడుతున్నారు. అలా పెట్టడం వల్ల ఏంటంటే మీకు గుర్తుండిపోతుంది. నాకు చెప్పడం వల్ల నాకు ఎంత గుర్తుంటుందో అలా పెట్టడం వల్ల మీకు కూడా అంతే గుర్తుంటుంది. ఓకే. సో మనది మూడవ నాగరికత అనమాట. మెసొపొటేమియా, ఈజిప్టు, సింధు నాగరికత. తర్వాత దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి పట్టణ నాగరికత. ఈ క్వశ్చన్ అడగచ్చు. దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి పట్టణ నాగరికత ఏది అంటే సింధు నాగరికత. దక్షిణ ఆసియాలో మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత. అప్పటి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు అంటే సర్ జాన్ మార్షల్. ఈ నాగరికత హరప్పా నాగరికత అని పేరు పెట్టారు. వెరీ 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 ఇంపార్టెంట్.
హరప్ప నాగరికత అని. ఈ నాగరికతకి హరప్ప నాగరికత అని పేరు పెట్టింది ఎవరు అంటే సర్ జాన్ మార్షల్. అందరూ కమెంట్లో సర్ జాన్ మార్షల్ అని పెట్టండి, మీకు గుర్తుండిపోతుంది. సర్ జాన్ మార్షల్, హరప్ప సర్ జాన్ మార్షల్ అని పెట్టండి. ఇంపార్టెంట్ బిట్ అనమాట. సింధు నాగరికత గురించి వెలుగులోకి తెచ్చిన పత్రిక అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి బిట్స్ నేను చెప్తున్నాను, ఇలాంటి బుక్ బయట ఎక్కడ ఉండదు. ఎందుకంటే అన్నీ చదివేసి రాసేసిన బుక్ అనమాట ఇది. ఇవన్నీ ఒకటే బుక్లో మీకు దొరకడం ఇంపాసిబుల్. నేను రాసిస్తాను, ఇంపాసిబుల్. ఎక్కడైనా ఉందో కామెంట్ పెట్టండి. సింధు నాగరికత గురించి వెలుగులోకి తీసుకొచ్చిన పత్రిక లండన్ వీక్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లండన్ వీక్లీ పత్రిక సింధు నాగరికతను వెలుగులోకి తెచ్చింది. హరప్ప లిపిని అధ్యయనం చేసిన వారు ఎవరంటే నట్వర్జ. ఇంపార్టెంట్ గుర్తుపెట్టు. హరప్ప లిపిని అధ్యయనం చేసిన నట్వర్జ. అంటే నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ మెటీరియల్ తయారు చేశానంటే ఈ పీడిఎఫ్లో బిట్టు ఎలా అడిగినా మిస్ అవ్వకూడదు. మీరు ఎగ్జామ్ రాసేలాగే ఉండాలి. ఓకే. హరప్ప లిపిని అధ్యయనం చేస్తున్నారు ఎవరంటే నట్వర్జ. హరప్ప లిపిని అధ్యయనం చేస్తున్నారు నట్వర్జ. ఓకే. ఈ సింధు నాగరికతకి కొన్ని పేర్లు ఉన్నాయన్నమాట. అంటే సింధు నాగరికతతో పాటు హరప్ప నాగరికతతో పాటు ఇంకొన్ని పేర్లు ఉన్నాయి. ఏంటో చూద్దాం క్లియర్గా. సింధు నాగరికత గల ఇతర పేర్లు ఏంటి అంటే మూల భారతీయ నాగరికత. ఒకటి మూల భారతీయ నాగరికత, రెండోది హరప్ప నాగరికత. ఇది అందరికీ తెలిసిందే, హరప్ప నాగరికత. మూడవ నాగరికత హరప్ప మొహంజోదారో నాగరికత కూడా అంటారు. హరప్ప మొహంజోదారో నాగరికత. కంచు యుగ నాగరికత, కాంస్య యుగ నాగరికత అని కూడా అంటారు. అయితే ఈ సింధు నాగరికత త్రిభుజాకారంలో బయలుపడింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ నాగరికత ఏ ఆకారంలో బయలుపడింది అంటే త్రిభుజాకారంలో బయలుపడింది. నెక్స్ట్ సింధు నాగరికత విస్తరించిన ప్రాంతాలు. చూడండి. ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇక్కడ వెస్ట్కి వచ్చేసి సుత్క జేందర్ వరకు విస్తరించింది. నార్త్కి వచ్చేసి జమ్మూ కాశ్మీర్లోని మూండా అనే ప్రాంతం ఉండేది. ఈస్ట్కి వచ్చేసి అలంగిపీర్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద ఉత్తరప్రదేశ్. సౌత్కి వచ్చేసి దైమదాబాద్, మహారాష్ట్ర. ఇవి పాయింట్లు గుర్తుపెట్టుకోండి. అంటే సింధు నాగరికత వెళ్ళాలని అడిగినప్పుడు, సరిహద్దులను అడిగినప్పుడు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించింది అని అడిగినప్పుడు ఇవి ఇంపార్టెంట్. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా తెలుగు పెట్టింది చూడండి, అది అర్థం కావడానికి ఇది. తూర్పు వచ్చేసి అలంగీర్, ఉత్తరప్రదేశ్. తర్వాత పశ్చిమం సుత్క జేందర్. తర్వాత ఉత్తరం జమ్మూ కాశ్మీర్లోని మూండా ప్రాంతం. తర్వాత దక్షిణం దైమాబాద్, మహారాష్ట్ర. ఓకే. తర్వాత సింధు నాగరికతకు లక్షణాలు. అంటే సింధు నాగరికతకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. పట్టణ ప్రణాళిక ఎలా ఉంది? సింధు నాగరికత కాలంలో పట్టణ ప్రణాళిక ఎలా ఉంది చూద్దాం. అంటే ఎగువ పట్టణాన్ని ఎత్తైన మేరకపై నిర్మించారు. అంటే ఎగువ పట్టణాన్ని ఎత్తైన ప్రదేశాల్లో నిర్మిస్తే ఎగువ పట్టణం చుట్టూ ఒక పెద్ద కోట కూడా కట్టబడి ఉంటుంది. అంటే సింధు నాగరికత కాలంలో పట్టణం ఎలా ఉంటాయంటే ఎగువ పట్టణంలో ఎత్తైన గోడ మీద ఉంటుంది. అంటే ఇక్కడ మంచి డిసిగ్నేషన్ ఉన్న వాళ్ళు ఉంటారు, మంచి అధికారాలు ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే సామాన్య ప్రజలు, అధికారులు ఎలా ఉంటారు అలా అన్నమాట. సో ఎగువ పట్టణంలో ఇలా ఉంటారు అన్నమాట. ఎగువ పట్టణంలో పౌర నివాసాలు మంచి క్యాడర్ ఉన్న వాళ్ళు ఉంటారు అన్నమాట.
అంటే ఆ భవనాలు ఎలా ఉంటాయంటే మూడో అంతస్తు, నాలుగో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు అర్థం కావాలి అంటే పేదవాళ్ళు ఉంటామండి మనలాంటోళ్ళం. అంటే మధ్యతరగతి కుటుంబాలు, మంచి విలాసవంతమైన కుటుంబాలు, అంటే అధికారాలు, మంచి డెసిగ్నేషన్ ఉన్నవాళ్ళు, మనలాంటి వాళ్ళు ఎక్కడో పూరి గుడిసెల్లో అలా అనమాట. అయితే ఇలా ఎగువ పట్టణంలో ఉంటారనమాట. 3 లేదా 4 అంతస్తులు ఉంటాయి భవనాలు. ఇప్పుడు దిగువ పట్టణం కిందకొస్తే ఇవి తూర్పు దిశలో ఉంటాయి. ఇక్కడ సామాన్య నివాస గృహాలు ఉంటాయి. అంటే ఒక గది, 2 గదులు ఉంటాయన్నమాట మన ఇండ్లకి. నివాస గృహాలు అంటే సామాన్య గృహ గదులు ఉంటాయి. లైక్ మనం ఉంటున్న ఇల్లు అనమాట. ఇప్పుడు ఎన్టీఆర్ ఇల్లు, జగనన్న ఇల్లు ఉన్నాయి కదా, ఒక ఇల్లు, ఒక రూము అనమాట. అలాగనమాట. మీకు అర్థం కావడానికి చెప్పాను. ఓకే. సింధు నాగరికతకి లక్షణాలు, విశేషాలు ఏంటి అంటే, సింధు నాగరికత లక్షణ విశేషాలు ఏంటి చూద్దాం. ప్రధాన వీధులట. సింధు నాగరికత కాలంలో ప్రధాన వీధులు ఉత్తరం నుంచి దక్షిణం ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రధాన వీధులు ఉత్తరం నుంచి దక్షిణం ఉంటాయి. ఉపవీధులు తూర్పు పడమర ఉంటాయి. ఉపవీధులు తూర్పు పడమర ఉంటాయి అన్నమాట. ఈ రెండు పాయింట్. ప్రధాన వీధులు ఉత్తర దక్షిణం, ఉపవీధులు తూర్పు పడమర. ఇలా అనమాట. చూడండి, ఈ పిక్చర్ చూస్తే మీకు మంచి అర్థమవుతుంది. అంటే ఫీచర్స్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆన్ ద ఇండియస్ వ్యాలీ సివిలైజేషన్. అంటే మెయిన్ స్ట్రీట్ ఇలా ఉన్నాయి, అంటే ప్రధాన వీధులు ఎలా ఉన్నాయంటే ఉత్తరం దక్షిణం ఉన్నాయి. ఇక్కడ ఇమేజ్లో చూడండి. అంటే ఉపవీధులు సైడ్ స్ట్రీట్స్ ఎలా ఉన్నాయంటే ఈస్ట్ వెస్ట్ ఉన్నాయి అనమాట. ఎవ్రీ హౌస్ హ్యాడ్ ఏ టాయిలెట్ ఫెసిలిటీ. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యం కలిగి ఉంది అప్పుడు. తర్వాత అడ్వాన్స్డ్ శానిటైజరీ సిస్టమ్, అంటే మంచి డ్రైనేజ్ కాలువలు కూడా ఉన్నాయి వాళ్ళకి అదే స్పెషాలిటీ. ఇప్పుడు లాంగ్ బిఫోర్ ఆఫ్ ద స్వచ్ఛ భారత్ అని 2015లో మనకి ఇప్పుడు స్వచ్ఛ భారత్ వచ్చింది. ఇలాంటి సిస్టమ్ వాళ్ళు అప్పటికే మెయింటైన్ చేశారన్నమాట. ఇక్కడ మనకి బెటర్గా 2015లో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఉండాలని, ఇలాంటి పాలసీ, ఇలాంటి ఎథికల్ వాల్యూస్, నైతిక విలువలు అప్పుడే వాళ్ళు కలిగి ఉన్నారన్నమాట. ఇంత మంచిగా ఉండాలి అనేసి. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఇలా పెట్టాడు ఆయన. మోదీ గారు ఎలా ఆలోచించారో అప్పటికే సింధు నాగరికత పాలనలో వాళ్ళు ఆలోచించారు. అంటే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలి, మంచి అండర్ గ్రౌండ్లో డ్రైనేజీ సిస్టమ్ ఉండాలి అనేసి. ఓకే. వాళ్ళకి ప్రతి ఒక్కరికి చూడు, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి సదుపాయం కలదు. తర్వాత భారతదేశంలో చెప్పనమాట ఇప్పుడు ఎలాగుందో అప్పటికి ఉన్నదనమాట. అప్పుడే ప్రతి ఇంటికి బావి కలదు. ఓకే. ఇప్పుడు కోడ్ చెప్పబోతున్నా. ఎందుకు నాకు అర్థం కావట్లేదు, యూట్యూబ్లో పెడుతున్నారు ఏంటి నేను చెప్పిన కోడ్. వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను పెడతాను మీకు. ఇంకా చాలామందికి ఎలా చేయాలి అంటే, నేను నా మొబైల్ నంబరు ఏం చేశానంటే ప్రతి వీడియో కింద పిన్ చేసి పెడుతున్నా. అంటే ఒక వీడియోలో చెప్పాను నంబరు, ఆ వీడియోలో చెప్పాను, అది ప్రతి వీడియో కింద ఆ నెంబర్ పిన్ చేసి పెడుతున్నా. అక్కడ చూడండి, ఆ లింక్ ఓపెన్ చేస్తేనే ఆ వీడియో కొంచెం ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్ వింటేనే నా నెంబర్ చెప్పాను అక్కడ. దానికి మెసేజ్ పెట్టండి, నేను పెట్టిన కోడ్. ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ కోడ్, మీరు అక్కడ నాకు మెసేజ్ పెట్టేసినట్లయితే వాట్సాప్లో ఇక్కడ పీడిఎఫ్ అని పెట్టేసి ఈ వీడియో కింద పీడిఎఫ్ అని మాత్రమే కామెంట్ ఉండాలి, లేదా క్లాస్ ఎలా ఉందో కామెంట్ ఉండాలి. కోడ్ మాత్రం ఇక్కడ కామెంట్లో పెట్టకండి. నేను చెప్తున్న కోడ్లు ఇక్కడ పెట్టకండి, నాకు వాట్సాప్లో పెట్టండి. నేను ఎందుకు ఆ కోడ్ పెట్టానంటే రోజుకు 3 పీడిఎఫ్లు అవుతున్నాయి. మీరు ఎప్పుడు ఏ పీడిఎఫ్ అడుగుతున్నారో నాకు ఎలా తెలుస్తుంది? సో ఒక్కొక్క వీడియోకి, ఒక్కొక్క పీడిఎఫ్కి నేను ఒక కోడ్ చెప్తున్నా. మీరు నాకు ఆ కోడ్ ఎంటర్ అయితేనే ఓకే, వీళ్ళకి ఈ కోడ్ అంటే నేను రాసుకుంటా ఉన్నా. వాట్సాప్ గ్రూప్లో పెట్టానుగా, నేను రాసుకుంటున్నా. అంటే ఈ పీడిఎఫ్, ఈ కోడ్ అనమాట. మీరు ఆ కోడ్ నాకు పెట్టగానే నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, ఇది కావాలి వీళ్ళకి అనేసి. సో అందుకోసం కోడ్ పెడుతున్నా. మీరు ఏ పీడిఎఫ్ అని అడుగుతున్నారు నాకు అర్థం కాదు కదా. చాలా పీడిఎఫ్లు నేను తయారు చేస్తూ ఉన్నా, ఏదని. కాబట్టి మీరు ఆ కోడ్ నాకు వాట్సాప్లో పెట్టండి, యూట్యూబ్లో కాదు, వాట్సాప్లో. యూట్యూబ్లో పీడిఎఫ్ కావాలని మాత్రమే మెసేజ్ పెట్టండి. కమెంట్స్లో పీడిఎఫ్ కావాలి అని పెట్టండి. ఇంకా వీడియో బాగుంటే వీడియో బాగుందని పెట్టండి, బాగాలేకపోతే బాగాలేదని పెట్టండి. ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోండి అని పెట్టండి. ఓకే. ఈరోజు కోడ్ వచ్చేసి, అంటే ఇండియన్ హిస్టరీ ప్రీవియస్ ప్రాక్టీస్ బిట్స్ పెట్టాను, వాటికి కోడ్ వచ్చేసి 1806.
1806 అనమాట. 1806 ఎందుకు 1806 అంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు 1806లో మొట్టమొదటిసారిగా వెల్లూరులో జరుగుతుంది అనమాట. అందుకోసం ఇక్కడ కోడ్ వచ్చేసి 1806 అని కామెంట్ చేయండి. నేను మీకు పెట్టేస్తాను PDF 1806. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను.